ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఎక్కువ గంటలు నుంచున్నా లేదంటే ఎక్కువ గంటలు ఏదైనా పని చేసినా డాన్స్ చేసినా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఫుట్ పెయిన్ అంటే కాళ్ళు అనేది నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలా నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఈరోజు యోగాలో తెలుసుకుందాం. పాదాలు నొప్పులు తగ్గటానికి కర్ర సహాయంతో చేసే 3-4 వ్యాయామాలు ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా లాఠీ కర్ర కానీ గుండ్రంగా ఉండే పైపు కానీ అలాంటివైనా ప్లాస్టిక్ కానీ అట్లా పైపు తీసుకుని పాదాన్ని కర్ర మీద అట్లా పెట్టి చూడండి. మడమ దగ్గర నుంచి వేళ్ల వరకు ముందుకి వెనక్కి జరుపుతుంటే కర్ర రోల్ అవుతూ ఉంటుంది, తిరుగుతుంటుంది, దాని మీద పాదం అటు ఇటు జరుగుతుంది. కుడి పాదంతో ముందు చేస్తున్నాం. పాదాల వేళ్ల భాగంలో మడ భాగంలో ప్రెషర్కి ఇక్కడ మజిల్ రిలాక్సేషన్ జరిగి పెయిన్ బాగా తగ్గుతుంది అనమాట. బ్లడ్ సప్లై బాగా ఆ భాగాలకు పెరుగుతుంది. అలా 10-15 సార్లు చేసిన తర్వాత ఎడమ కాలు అట్లా ఈ కాలుకు కూడా 10-15 రౌండ్స్ అట్లా చేస్తాం. ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి పాదం కర్ర మీద పెట్టి అట్లా రోల్ చేస్తాం అనమాట. ఇక రెండో వ్యాయామంగా 2 పాదాల వేళ్ళని కర్ర మీద అట్లా ఉంచుతాం. ఎడమ నుంచి కుడికి అట్లా కర్ర మీద మనం నడుస్తాం. శరీరం బరువంతా పాదాల మీద పడుతుంది. ఆ ప్రెషర్ కి పాదం దగ్గర కింద నుంచి టైట్ గా ఉండి స్టిమ్యులేషన్ ద్వారా రిఫ్లెక్స్ మెకానిజం ద్వారా నర్వ్ ఎండింగ్స్ బాగా రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు కుడి నుంచి ఎడమకు మళ్ళా అదే విధంగా పాదాల వేళ్ల మీద ప్రెషర్ పడేటట్టు నడుస్తాం. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మధ్య భాగానికి ఇందాక చివరి భాగం వేళ్ల భాగం పెట్టి ఆనిచ్చాం. ఇప్పుడు మధ్య భాగం ఆనిస్తాం. ఎడమ నుంచి కుడికి అట్లా అరిపాదం భాగంలో కర్ర అనేటట్టుండి నడిచి మళ్ళీ కుడి నుంచి ఎడమ అరిపాదం ప్రెషర్ పెట్టండి. మధ్య భాగం కూడా ఎవరైనా నొక్కి మసాజ్ చేస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో కర్ర మీద నడిస్తే అలాగే హాయిగా అనిపిస్తుంది అనమాట. వేళ్ల భాగం మధ్య భాగం అయ్యాక మడ భాగం ఇప్పుడు చూడండి. పాదాల మడాన్ని కర్ర మీద పెట్టి ఎడమ నుంచి కుడికి అట్లా నడుస్తాం. మళ్ళీ కుడి నుంచి ఎడమకి మళ్ళా నుంచుని మడాల నొప్పులు అనిపించే వారికి ఎంతో ఉపశమనం వస్తుంది ఇట్లా కర్ర మీద నడిస్తే. ఇక మూడో వ్యాయామంగా ఎడమ పాదాన్ని వేళ్ల కింద భాగం కర్ర మీద పెట్టి అట్లా ప్రెస్ చేస్తాం. బరువంతా ఎడం పాదం మీద పడేటట్టు చేయాలి. ఇట్లా ప్రెస్ చేసి ఒక 5-10 సెకండ్లో తీసేసి ఈసారి కుడి పాదం వేళ్ళని కర్ర మీద పెట్టి అట్లా ప్రెస్ చేస్తాం. మళ్ళీ ఎడమ పాదం అదే విధంగా బరువంతా అట్లా పండివ్వాలి బాగా ప్రెషర్తో. ఇట్లా ఒక 5-6 రౌండ్లు 10 రౌండ్లు చేయగలిగితే బాగుంటుంది. వేడి నీళ్ళల్లో మడాలు పెట్టుకుంటే ఇట్లాంటి చేసిన తర్వాత హాయిగా అనిపిస్తుంది. 10 నిమిషాలు వేడి నీళ్ళలో పెట్టుకుని కూర్చుంటే బాగుంటుంది. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించి చక్కని ఆరోగ్యం రావాలంటే కనుక మన అలవాట్లు ఎలా ఉండాలి అన్న విశేషంపై మాట్లాడినందుకు ధన్యవాదాలు. చూసారుగా ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరిన్ని అంశాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.